చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మన ఉజ్వలమైన గ్రామీణ భారతావనిని గుర్తుకు తెస్తున్నాయి. ఈ గ్రామాలే మన దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. దురదృష్టమేమో కాని నేటికీ అనేక గ్రామాలు ఈ అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా పోషక విలువలు, విద్య, వైద్య, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం మరియు ఉపాధి రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఫలితంగా గ్రామీణ జీవన విధానం అనేక మార్పులకు లోనయ్యింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని నిర్మెట్ట గ్రామం కూడా ఈ మార్పులకేమీ అతీతం కాదు. ఊరు మా గుండెల సెలయేరు, ప్రకృతి చీర గట్టుకున్న జాబిలి మా ఊరు. ఊరు మా గుండెల సెలయేరు, ప్రకృతి చీర గట్టుకున్న జాబిలి మా ఊరు. ఊరు మా దేవుని నిర్మెట్ట, దేవుళ్ళందరూ కొలువై ఉన్న ఊరు మా ఊరు. దీవిస్తుంటుంది, దారి చూపిస్తుంటుంది, ఎప్పుడు మా వెంటనే ఉండి బతికిస్తుంటుంది. ఊరు మా గుండెల్లో సెలయేరు, ప్రకృతి చీర గట్టుకున్న జాబిలి మా ఊరు. నిర్మెట్టను దేవుడి నడిమెట్ట అని కూడా అంటారు. అంటే ఊరు చుట్టూ 18 హిందూ దేవుళ్ల గుడుల సమాహారంతో అలరారే ద్వీపకల్పం అని అర్థం. నిర్మెట్ట చుట్టూ 4 వైపులా ఉన్న 4 చెరువులే ఇక్కడి వ్యవసాయానికి జీవనాధారం. ఈ బురుజు వందల సంవత్సరాల నిర్మెట్ట చరిత్రకు ప్రతీకగా నేటికీ నిటారుగా నిలుచుంది గ్రామంలోని ఈ బురుజు. కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక కట్టడాలు, గుళ్ళు, చెరువులు ఆలనా పాలనా కరువై కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగి నరులేలిన నర్మెటగా గుర్తింపు ఉండి ఎన్నో సహజ వనరులు కలిగి ఉన్నప్పటికీ త్రాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది కలిగి ఉండేది. విద్యా వ్యవస్థ అయినా, ఆరోగ్య వ్యవస్థ అయినా, విద్యకైతే 5 నుంచి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు. ఆరోగ్యం అయితే 15 కిలోమీటర్లు సిద్దిపేటకు వెళ్ళి ప్రథమ చికిత్స చేసుకునేవాళ్ళు. రైతులు ఎన్నో బోర్బావులల్లో బోర్లు వేసినా నీళ్లు రాకపోవడం వల్ల రైతులు రైతు కూలీలుగా మారి వలస కూలీలుగా హైదరాబాదు, బొంబాయి వెళ్ళి అక్కడ జీవనం సాగించేవారు. నాకున్న 4 ఎకరాల పొలంలో ఒక 7-8 బోర్లు వేసిన. ఒక్కొక్క బోరుకు ఎంత లేదు కన్నా ఆ రోజుల్లో 40 నుంచి 50,000, 30,000 ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ చేసినాం. ఏనాడు కూడా ఒక్క సుక్క నీళ్లు రాలేదు. ఇక్కడి ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. హరీష్ రావు గారి చొరవతో సుచిరిండియా అధినేత లయన్ డాక్టర్ వై కిరణ్ ముందుకు రావడంతో ప్రభుత్వ పరంగా అమలవుతున్న అభివృద్ధి పనులకు మరింత ఊతమొచ్చింది. హరీష్ రావుకు అండగా ఉంటూనే అభివృద్ధిని తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కిస్తూ గ్రామ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ కిరణ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
హరీష్ రావు సార్ గారి యొక్క నేతృత్వంలో నర్మెట గ్రామ ముఖచిత్రం మారుట్లో తను త్రాగునీరు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రంగనాయక సాగర్ ఎడమకాలువ ద్వారా మాకు మా గ్రామానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం ఈ గ్రామానికి నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ గ్రామానికి ఒక కన్నుగా భావిస్తున్నామో హరీష్ రావు సార్ను, ఆ సారుకు తోడుగా నీడగా మరొక సుచిర్ ఇండియా ఫౌండేషన్ అధినేత కిరణ్ సార్ రావడం జరిగింది. కార్పొరేట్ ప్రపంచంలో దిగ్గజంగా ఎదిగిన డాక్టర్ కిరణ్ పరోపకారే కాదు, సామాజిక శాస్త్రవేత్త కూడా. గ్రామీణ భారతావనికి జవసత్వాలు నింపడానికి తన వంతు కృషిగా నూతన అభివృద్ధి విధానానికి శ్రీకారం చుట్టారు. It's not just part of our corporate social responsibility, but it's more out of our innate passion to create a robust rural economy and environment that has motivated me to embark on this project. డాక్టర్ కిరణ్ తన నూతన అభివృద్ధి విధానాలతో గ్రామస్తుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా కల్పిస్తున్నారు. To begin with, we have taken up a comprehensive survey of this village, which revealed health is the primary hurdle for the development process. On this finding, we have decided to build a data bank of villagers with their health profiles. Based on this data, we are issuing health cards to more than 2,300 people in the village. What is astonishing is the majority of them do not even know that they have certain health issues. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని సుచిర్ ఇండియా నిర్వహించిన ఆరోగ్య శిబిరం ద్వారానే తెలుసుకోగలిగారు. అంతేకాదు, సుచిర్ ఇండియా స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి తిరిగి గ్రామస్తుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే నిర్వహించి సేకరించిన వివరాల ఆధారంగా సుచిర్ ఐటీ బృందం ఒక ప్రత్యేక యాప్ మరియు వెబ్సైట్ని కూడా రూపొందిస్తోంది. Our objective and mission are to create a platform to enable both the villages and the government agencies to utilize this data and accordingly extend various social welfare measures in the long run. 2,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి ఒకే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉన్నప్పటికీ అత్యవసరం కలిగినప్పుడు ఆదుకోలేని పరిస్థితుల్లో సుచిర్ ఇండియా వారి ఈ అంబులెన్స్ సౌకర్యం గ్రామస్తులకి ఒక వరంగా మారింది. ఒక 4-5 సంవత్సరాల కింద చూస్తే మా ఊరు చాలా చిన్నది. అయితే మనసులో హెల్త్ అనేది ఏ విధంగా తెలిసేది కాకుండా సారు డాక్టర్ కిరణ్ కుమార్ సార్ వచ్చి మా ఊరును దత్త తీసుకోవడం జరిగింది. ఆరోగ్య విషయంలో ఒక్కొక్కసారి హెల్త్ సరిగా లేకుంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే సిద్దిపేట నుంచి ఇడికి రావడం, మళ్ళీ అటు తీసుకుపోవడం, అట్లా చాలా రకాల ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు సుచిర్ ఇండియా నుంచి ఒక అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు మా ఊరికి. అది చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ లోకల్ అంటే ఒక సొంత వెహికల్, మా ఇంట్లో ఉన్న వెహికల్ లాగానే ఉపయోగపడుతుంది ఈ అంబులెన్స్. ఫౌండేషన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ గ్రామంలో హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ అనేది నిర్వహించడం భారతదేశంలో మొట్టమొదటిది. ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మా గ్రామంలో 1,850 మంది ఈ గ్రామంలో హెల్త్ ప్రొఫైల్ కలిగి ఉండి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామంగా మేము గుర్తింపబడ్డాము. ఆ అవకాశం ఆ గ్రామానికి కల్పించినందుకు కిరణ్ సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సుచిర్ ఇండియా వారి అభివృద్ధి విధానం కేవలం మౌలిక వసతులు కల్పించడమే కాదు, చుట్టుపక్కల అందమైన ఆహ్లాదకరమైన బాహ్య ప్రపంచాన్ని నిర్మించి పరిరక్షించడం కూడా అతి ముఖ్యమైన విధానం. గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ హాల్స్కు కలర్సే కానీ, ఏదైతే కాంపౌండ్ వాల్సే కానీ ఇవి చేపడదామనే క్రమేణా వాళ్ళు ముందున్నారు. ఆయనే అందరినీ కూడా ఒక ఏకతాటిగా తీసుకొచ్చడంలో సారు సఫలీకృతం అవుతా ఉన్నాడు. ఇందులో భాగంగానే సుచిర్ ఇండియా వారి శ్రమ ఫలితంగా ఒకప్పుడు దుమ్ము ధూళితో నిండిన నెర్మెట్ట గ్రామం నేడు పరిశుభ్రమైన ఆకుపచ్చని గ్రామంగా తీర్చిదిద్దబడింది.
డాక్టర్ కిరణ్ అభిరుచికి అనుగుణంగా దాదాపు 5,000 చెట్లు నాటిన ఘనత ఈ నెర్మెట్ట గ్రామానికే దక్కింది. నాటిన ప్రతి చెట్టుకి ఒక కంచెను ఏర్పాటు చేయడంలోనే కిరణ్ యొక్క నిబద్ధత స్పష్టంగా తెలుస్తోంది. కిరణ్ సార్ వల్ల మా ఊరు ఇప్పటికీ అన్ని విధాలుగా ఇప్పుడు ప్లాంటేషన్ కానీ తర్వాత ఈ విలేజ్ యొక్క శానిటేషన్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా మంచి ఒక గ్రోత్ అనేది మంచిగా కనబడుతుందండి. ఇప్పటికి కూడా ప్రతి ఇంటి దగ్గర ఒక ప్లాంట్ అనేది కంపల్సరీ ఇంటింటికి మొక్క నాటడం జరుగుతుంది. అది కూడా మేము ఆనందించవలసిన విషయము. గ్రామంలో చెత్తా చెదారం పారవేయడాన్ని నిషేధిస్తూ సుచిరిండియా అడుగడుగున చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామం బయట ఉన్న డంప్ యార్డుకి తరలించడం జరుగుతోంది. దీనిపై ఒక ప్రత్యేకమైన డంప్ యార్డ్ కూడా గ్రామ శివారులో పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. సుచిరిండియా వారి గ్రామీణాభివృద్ధి విధానంలో మరో కీలకమైన విషయం పెంపుడు జంతువులకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పించడం. కానీ నెర్మెట్ట గ్రామం ఇప్పటికే 2 ప్రత్యేక హాస్టళ్లు కలిగి ఉండడంతో వాటికి కావలసిన వసతులను కల్పిస్తోంది. గ్రామ పరిశుభ్రతను కాపాడడానికి పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలను కూడా గ్రామంలో ప్రవేశించడం నిషేధించారు. సుచిరిండియా గ్రామీణ విధానంలో మరో ముఖ్యమైన అంశం రైతుల్లో సేంద్రియ విధానాన్ని ప్రోత్సహించడం. దీనికై గ్రామ శివారులో చెత్త ద్వారా తయారు చేసే ఒక ప్రత్యేక సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం ఏర్పాటుకై సన్నాహాలు చేస్తున్నారు. ఏవైతే వనరులు ఉన్నాయో వాటన్నిటిని వాడుకోవడం ట్రై చేద్దాం. ఒక్క ఎకరం కూడా మనం బూడివాడినట్టుగా ఉండకూడదు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రస్తుతం బయో క్యాప్సూల్స్ ని రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కిరణ్ సారు ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు ప్రధాన సమస్య ఈ వాళ్ళు వేసిన పంటలకు సరైన దిగుబడి రాకపోవడము, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి, భూమి సారవంతం అవుతుంది, తర్వాత వాళ్ళకి దిగుబడి కూడా పెరుగుతుందనే సదుద్దేశంతో వాళ్ళందరినీ ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ కన్విన్స్ చేసి ఆ దిశగా వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి కూడా దాదాపు 100 మంది రైతులు అంగీకరించడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా మేము బయో క్యాప్సూల్స్ ఇస్తూ వాళ్ళకి ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ సపోర్ట్ చేస్తూ ఆ వ్యవసాయాన్ని దిశగా వాళ్ళని తీసుకెళ్తున్నాము. వాతావరణ కాలుష్యాన్ని కాపాడుకోవడానికై ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా సుచిరిండియా వాలంటీర్లు స్టీల్ సామాన్లను ఇంటింటికి ఉచితంగా అందించారు. నేడు ఈ గ్రామస్తులు ప్లాస్టిక్ వద్దు, స్టీలే ముద్దు అంటున్నారు. ప్లాస్టిక్ వాడద్దు, స్టీలే వాడుకోవాలి. ప్లాస్టిక్ వాడితే అన్ని క్యాన్సర్ అవి ఇవి ఆరోగ్యం ఇదవుతుందని ప్లాస్టిక్ నిషేధం చేసిరు. మహిళా సాధికారతను పూర్తిగా విశ్వసించే డాక్టర్ కిరణ్ గ్రామంలోని మహిళల్ని స్వయం శక్తులుగా తీర్చిదిద్దడానికై వారికి కుట్లు, టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీలో శిక్షణలను ఇప్పిస్తున్నారు. ఇక్కడ ట్రైనర్స్ మాకు డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ నేర్పిస్తున్నారు. సో టైం వేస్ట్ కాకుండా నేర్చుకుంటున్నాం. చాలామంది అమ్మాయిలు బయటికి వెళ్ళి నేర్చుకోలేరు కాబట్టి ఇక్కడే మన ఊళ్ళోనే ఇక్కడ ఫౌండేషన్ పెట్టి నేర్పిస్తున్నారు. కొద్ది మందితో మొదలైన ఈ సెంటర్ నేడు ఔత్సాహికులతో కళకళలాడుతోంది. అనేక మందికి కుట్టు మెషిన్లు ఉచితంగా అందించారు డాక్టర్ కిరణ్. మా ఊరికి మిషన్ ఉచితంగా పెట్టడం ద్వారా ఒక 70 మంది నేర్చుకుంటారు. వాళ్ళు ఇంత ముందుకు ఖాళీగా ఉండి వట్టిగానే ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు పని నేర్చుకుంటూ తర్వాత కూడా మిషన్ కుట్టి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. గ్రామంలోని చెరువులన్నీ నేడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చొరవ మూలంగా రంగనాయక సాగర్ కాలువ ద్వారా వచ్చే కాళేశ్వరం నీళ్లతో నిండుగా కళకళలాడుతున్నాయి.
సుచిరిండియా ఈ చెరువుల్ని అందంగా తీర్చిదిద్దడమే కాక వీటిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఉపాధి కలిగే విధంగా బోట్లను కూడా పంపిణీ చేసింది. అప్పుడు చెరువు నిన్న ముందు ఉపాధి లేకుండే, ఇప్పుడు చెరువున్నప్పటి నుంచి ఉపాధి వచ్చింది మాకు. ముదిరాజుల కోరిక మేరకు పడవ ఇప్పేయడం జరిగింది. ఆ పడవలో మేము ముదిరాజులం సులభంగా చేపలు పట్టుకోవడం కొద్దిగా తోడ్పడుతుంది. ఈ అవకాశం మా నర్మేడ గ్రామానికి దక్కిందని మేము అనుకుంటున్నాం. నెర్మెట్ట గ్రామస్తులు తమ సంప్రదాయ విధి విధానాలను తూచా తప్పక నేటికి పాటిస్తున్నారు. కాకతీయ రాజులు నిర్మించిన ఈ పురాతన శివాలయంతో పాటు గ్రామం చుట్టూ ఉన్న మరో 18 గుళ్లను, చర్చి, దర్గాని కూడా పునరుద్ధరించడంతో పాటు వాటికి రంగులద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పురాతనమైన పొడవాటి రాతిబండ కింద రాతియుగం నాటి ఆది మానవుల అవశేషాలను పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ మధ్యనే కనుగొనడంతో నెర్మెట్ట గ్రామ చరిత్ర అత్యంత పురాతనమైందిగా చరిత్రకెక్కింది. దీనిని సుచిరిండియా వారు ప్రభుత్వ సహకారంతో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బుర్జుగా పిలువబడే ఈ కోటగోడ అవశేషాలు గతించిన చారిత్రక వైభవానికి చిహ్నంగా నేటికి నిటారుగా నిలబడి ఉంది. సుచిరిండియా వారి శ్రమతో ఈ బుర్జు నేడు కళాత్మకంగా కనిపిస్తోంది. దీనితో పాటు పక్కనే ఉన్న కచేరీలో ప్రతిరోజు సాయంత్రాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామస్తులు సేద తీరుతుంటారు. కుశలంబే కథ ఆంజనేయ ఇట నీకున్ ప్రాణభీతార్దిని వశమందున్న యయాతికిన్ కుశలమా కపులు విశ్వాసంబుగా నుండిరే. Suchirindia's model of rural development believes in achieving the development while preserving its age-old customs, traditions, history and cultural ethos that it beholds. మా ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చుకోవడం కోసం మా వంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దానికి కూడా ఇంకా సార్ కూడా మమ్మల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నా కానీ మేము ఆయనకు సపోర్టెడ్గా ఉంటాము. నెర్మెట్ట గ్రామస్తులు నేడు వారు సాధించిన ఫలితాల పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ ఏ ఊళ్ళో కూడా ఉన్నదో లేదో నాకు అది తెలియదు, కానీ మా ఊరికి మా గ్రామ పంచాయతీకి అంబులెన్స్ వచ్చింది. చాలా గొప్ప విషయం. సార్కు ధన్యవాదాలు. సార్ చల్లగా ఉండాలి. ఆయన కూడా మంచిగా పిల్లా పాపలతోటి ఆయన సుచిరిండియా కంపెనీ కూడా చాలా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఆయన నెంబర్ 1 కావాలని కోరుకుంటూ మేము చాలా తృప్తికరంగా ఉన్నాం సార్ విధంగా. We are also planning to adopt many more villages across the country in the days to come.